హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి అందులో నుంచి కొంచెం ప్రాఫిట్స్ పొందాలని చాలా మందికి ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉండడం వల్ల ఏ స్టాక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చిన్న కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. బట్ డోంట్ వరీ గైస్, ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ మీతో షేర్ చేస్తాను. సో దట్ ఆ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ లెవెల్ కనుక ఆ స్టాక్లో వస్తే మీరు బై చేయాలా సేల్ చేయాలా అని చెప్పి ఈజీగా డిసైడ్ అవ్వచ్చు అనమాట. అందుకు ఓకే. అండ్ ఈరోజు అయితే లారెస్ ల్యాబ్లో ప్రైస్ యాక్షన్ ద్వారా ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్పబోతున్నాను, చూద్దాం. అండ్ ఇందులో ట్రేడింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి నేను ఈరోజు 1 వీక్ పెట్టుకున్నాను. సో 1 వీక్ పెట్టుకొని 1 వీక్లో మనకి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఎక్కడ బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ అంటే ఇక్కడ ఉంది, ఈ లెవెల్ ఇంచుమించుగా ఇక్కడ 335 టు ఈ లెవెల్ 335 టు 340 345 లెవెల్. ఓకే, సారీ, మనం డైరెక్ట్ ఇక్కడ వేసేస్తే వెళ్ళిపోద్దులే అక్కడికి, టెన్షన్ ఏం లేదు. 335 టు 345 లెవెల్. ఈ లెవెల్స్ ఏవైతే నేను చెప్తున్నానో మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తారో ట్రేడింగ్కి, ఆ బ్రోకరేజ్లో మీరు ఈ లెవెల్స్ వేసుకోండి. సో దట్ ఏమొద్దంటే ఎప్పుడన్నా మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లెవెల్స్ చూసి ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు కూడా ఇంకొంచెం రిటర్న్స్ కొంచెం తొందరగా వస్తాయి అన్నమాట. అంటే ఈ లెవెల్ నుంచి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి, సో ఒకవేళ ఆ లెవెల్ దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది. అండ్ మనం నెక్స్ట్ ఈ లెవెల్ కనుక మిస్ అయ్యి ఈ లెవెల్ దగ్గర కొన్నాక నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందంటే మనకి 445 టు 450 ఇస్ ద బెస్ట్. 450 ఓకే. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర ఇంచుమించు ఇక్కడ ఇది చూడండి, 1 2 ఈ లెవెల్ దగ్గర 525 వేసుకోండి. 525 లెవెల్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 610 టు 600, రౌండ్ ఫిగర్ 600 వేసుకోండి, నో ఇష్యూస్. 610 టు 600. ఇంకా తర్వాత లెవెల్ డైరెక్ట్ ఆల్ టైమ్ 700 రూపీస్. 705 లాక్ ఇట్. ఓకే, ఒక్కసారి ఇది గమనించండి, మీకు కూడా అర్థమవుద్ది. అండ్ ఇది ఈ లెవెల్ నుంచి పైకి లేసండి. ఈ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ నుంచే, అంటే ఏది 345 లెవెల్ నుంచి పైకి మూవ్ అయింది. అండ్ సేమ్ ఇక్కడ నుంచి ఇలా పడుతూ పడుతూ ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం పడిపోయి మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ నుంచే 345 లెవెల్ నుంచే మళ్ళీ పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఇది రాసి పెట్టుకోండి. మీరు ఏ బ్రోకరేజ్ అయితే యూజ్ చేస్తున్నారో ట్రేడింగ్కి, ఆ బ్రోకరేజ్లో ఈ లెవెల్స్ వేసుకోండి. మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లెవెల్స్ చూస్తూ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. అండ్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్లో ఎవరైతే ఎంట్రీ అయ్యారో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 450 లెవెల్. 450 ఇక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ అయ్యి మంచి ర్యాలీ వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం పడుతూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. నెక్స్ట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ సపోర్ట్ తీసుకొని సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది. అంటే 450 లెవెల్ కూడా ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి పైన కనుక వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ 525 లెవెల్ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్. అండ్ 525 కూడా మంచి సాలిడ్గా బ్రేక్ అయ్యి ఇంకా పైకి వెళ్తే 600 దాకా ఉంది మన నెక్స్ట్ టార్గెట్. అండ్ 600 కూడా బ్రేక్ అయితే 705 లేదా 720 దాకా ఉంది మన నెక్స్ట్ టార్గెట్. ఇన్ కేస్ ఇలా మనం అనుకున్నట్టు కాకుండా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా రిజెక్ట్ అయ్యి కిందికి వస్తూ 345 బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ 280 దాకా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 280 నుంచి పైకి వెళ్తుంది. 280 దగ్గర వచ్చి 280 దగ్గర ప్రైస్ కనుక రిజెక్ట్ అయ్యి పైకి కనుక వెళ్ళింది అనుకోండి, సో ఆరామ్సే అప్పుడైనా సరే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా.
అండ్ గైస్, ఈ లెవెల్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. నేను ఈ లెవెల్ వస్తే కొనండి అని చెప్పి నేను మిమ్మల్ని ఏం మోటివేట్ చేయట్లేదు. అండ్ మీరు కనుక ఈ స్టాక్లో కానీ ఇంకేదైనా స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా వీడియోస్ చూసి కొన్నాము అని అలా కాకుండా 1-2 సార్లు మీరు కూడా అనలైజ్ చేయండి. అండ్ ఏదన్నా స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలా కూడా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ గైస్, నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు ఇంకేదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే ఆ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ లెవెల్స్ చెప్పాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఆ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ మరియు ఇంపార్టెంట్ లెవెల్స్ నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.